హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. పండగంటే తొందరగా చేసుకునే ప్రసాదంలో కేసరి ముందుంటుంది. ఈసారి పనస పండుతో కేసరి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సరే, హెల్తీ కేసరి మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. మరి ముందుగా పనస తొనల్ని తీసుకొని వాటిని చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ముందుగా జీడిపప్పు, అలాగే మెలన్ సీడ్స్, ఇది ఆప్షనల్, కావాలనుకుంటే వేసుకోవచ్చు. అలాగే కిస్మిస్ కూడా వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు 1 కప్ రవ్వని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్మా రవ్వ వాడుతున్నాను. దీనికోసము ఈ రవ్వ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని కాస్త కలర్ చేంజ్ అవ్వగానే ఈ రవ్వను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని అందులో ఇందాక కట్ చేసుకున్న పనసపండు ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో పనసపండు ముక్కల్ని వేయించుకోవడం వల్ల వాటి టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఫ్రై అవుతున్న పనసపండు ముక్కల్లో 3/4 కప్ షుగర్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ పీసెస్లో షుగర్ వేసుకోవడం వల్ల పీసెస్ కూడా ఇంకా స్వీట్గా అవుతాయి. షుగర్లో పనస ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఇందాక ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చాలా కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వని మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. హాట్ వాటర్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మూతని ఒక 1 మినిట్ పాటు పెట్టుకున్న తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కేసరి చక్కగా దగ్గర పడింది. ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పొడిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో హెల్తీ అయిన పనస పండుతో కేసరి రెడీ టు సర్వ్. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.